ఫస్ట్ మనం ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఒక సిస్టంలో యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటని చూసుకున్నట్టయితే ఫస్ట్ మన సిస్టమ్ నెట్వర్క్లో ఉండాలి. సెకండ్ వన్ ఓకే ఆ సిస్టమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి. ఇప్పుడు మన సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం రన్లోకి వెళ్ళి ncpa.cpl ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ ప్యానల్లో మనం నెట్వర్క్ అడాప్టర్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ప్రాపర్టీస్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. బై డిఫాల్ట్గా ఇక్కడ ఐపీ అడ్రస్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అండ్ ఎంటర్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ మనం ఏదో ఒక క్లాస్కి సంబంధించిన ఐపీ అడ్రస్ క్లాస్ ఏబిసి వీటిలో ఏదో ఒక క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168 ఓకే 100 ఇస్తున్నాను నేను ఐపీ అడ్రస్. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్నెట్ మాస్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏ ఐపీ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ ఐపీ అడ్రస్ సంబంధించినటువంటి సబ్నెట్ మాస్క్ ఇక్కడ వస్తుంది. ఓకే సో నెక్స్ట్ గేట్వే రూటర్ అడ్రస్ ఇస్తాం. ఇప్పుడు మన రూటర్ లేదు కాబట్టి ఉంటే ఇవ్వచ్చు. సో లేదనుకోండి మనం ఏదైనా ఆల్టర్నేట్ ఇవ్వచ్చు. సో అలాగే డిఎన్ఎస్ ఎప్పుడైనా సరే మనం యాక్టివ్ డైరెక్టరీ చేసేటప్పుడు డిఎన్ఎస్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఈ యాక్టివ్ డైరెక్టరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ ఇక్కడ డిఎన్ఎస్ అడ్రస్గా మనం మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ 192.168.100.1 సో ఇది డిఎన్ఎస్ అడ్రస్. ఓకే అండ్ షో ఐకాన్ నోటిఫికేషన్ ఏరియా అంటే ఇక్కడ మనకు నెట్వర్క్ ఐకాన్ కనిపిస్తుంది నోటిఫికేషన్ ఏరియాలో. ఓకే క్లోజ్. ఇప్పుడు చూడండి మన సిస్టమ్ ఇప్పుడు ఒక నెట్వర్క్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి కంప్యూటర్ నేమ్. ఓకే సో కంప్యూటర్ నేమ్ ఎక్కడ చెక్ చేస్తాము. సో కంప్యూటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కంప్యూటర్ నేమ్ చేంజ్ హియర్ కంప్యూటర్ నేమ్ అనండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను కాబట్టి సర్వర్ 1 అంటే ఓన్లీ సర్వర్ అని ఇచ్చాను కంప్యూటర్ నేమ్. ఓకే బై డిఫాల్ట్గా వర్క్ గ్రూప్లో ఉంటుంది. కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. ఎస్ ఇప్పుడు చూడండి నా సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతూ ఉంది. ఈ సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కంప్యూటర్ నేమ్ ఒక నేమ్ అసైన్ చేసింది, ఐపీ అడ్రస్ అసైన్ చేసింది. సో నౌ దిస్ సిస్టమ్ ఈజ్ రెడీ టు కాన్ఫిగర్ డొమైన్ కంట్రోలర్ అంటే సర్వర్గా ప్రమోట్ చేయడానికి ఇది రెడీగా ఉంది. సో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఐపీ అడ్రస్ ఉంది, కంప్యూటర్ నేమ్ ఉంది. ఇవి మూడు ఉంటేనే మనం అందులో డొమైన్ అనేది చేయగలం. ఓకే సో ఇక్కడ లాగిన్ అవుతుంది సిస్టమ్. సో లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఇలా స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి కంట్రోల్ ఆల్ డిలీట్ ప్రెస్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే సో ఇక్కడ కంట్రోల్ ఆల్ డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మన పాస్వర్డ్ వచ్చేసి abc@123. సో పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే సో పాస్వర్డ్ ఇస్తే అది లాగిన్ అయిపోతుంది అనమాట. ఓకే సో పాస్వర్డ్ ఏంటది మనం ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి abc@123. చూడండి ఇక్కడ పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ ఇస్తే ఎర్రర్ వచ్చింది. పాస్వర్డ్ లేదు కాబట్టి పాస్వర్డ్ కూడా మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఇదొక ప్రాబ్లం. ఓకే సో కాబట్టి పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి మనం కంప్యూటర్ రైట్ క్లిక్ మేనేజ్. ఓకే సో కంప్యూటర్ మేనేజ్లో లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని వస్తుంది. ఈ లోకల్ యూజర్ అండ్ గ్రూప్స్ లో గో టు యూజర్స్. హియర్ రైట్ క్లిక్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సెట్ పాస్వర్డ్. ప్రొసీడ్. సో అసైన్ పాస్వర్డ్ లైక్ abc@123. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా abc@123. ఓకే ఇచ్చిన తర్వాత ఓకే చేయండి. క్లోజ్. సో ఇలా మనం పాస్వర్డ్ అనేది అసైన్ చేసేసాం. ఒకసారి కన్ఫర్మ్ చేద్దాము పాస్వర్డ్తో లాగిన్ అవుతుందో లేదో. అంటే లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అయితే ఇందాక వితౌట్ పాస్వర్డ్ మనం లాగిన్ అయిపోయాం కదా.
బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వితౌట్ పాస్వర్డ్ నాకు లాగిన్ అవ్వదు. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలి, ఏబిసి @123 ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే మనం లాగిన్ అవుతుంది. ఇలా పాస్వర్డ్ లేకపోయినా మీకు డొమైన్ ఇన్స్టాల్ అవ్వదు. ఫస్ట్ ఓకే, యూనిక్ ఐపీ అడ్రస్ ఉండాలి, యూనిక్ కంప్యూటర్ నేమ్ ఉండాలి, అండ్ పాస్వర్డ్ ఉండాలి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ మీన్స్ ఆల్ఫాబెట్స్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్. సో ఈ కాంబినేషన్ లో పాస్వర్డ్. సో ప్రిపరేషన్ కింద అయిపోయింది. వీడియోస్ చేసేవాళ్ళు నెట్ స్పీడ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం డొమైన్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ గో టు ఓకే. సో ఫస్ట్ గో టు రన్. ఓకే, రన్ లోకి వెళ్ళి డిసి ప్రోమో, టైప్ డిసి ప్రోమో, డొమైన్ కంట్రోలర్ ప్రమోషన్ కమాండ్ అన్నమాట. సో డిసి ప్రోమో అండ్ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ వెల్కమ్ విజార్డ్ వస్తుంది. సో మనం లాస్ట్ సెషన్ లో మనం చూసినట్టు ఫస్ట్ మన దగ్గర ఐపీ అడ్రస్ ఉంది, కంప్యూటర్ నేమ్ ఉంది, అండ్ పాస్వర్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కాంపాటబుల్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ చేయగలమంటే